అమ్మా భవానీ, అమ్మా నాన్నలు ఎప్పుడు కలుస్తారో, మా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో నాకు తెలిసేలా చేయి తల్లి. అమ్మా నాన్నలకు సంబంధించి గ్రంథాలలో ఏం కనిపించడం లేదేంటి? ఏదో ఒకటి రాసుండాలి కదా. అమ్మా నాన్నల మధ్య ఎవరూ ఊహించనిది ఏదైనా జరగబోతుందా ఏంటి? అమ్మ వాళ్ళెవరూ బయటికి రాకముందే డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. చెప్పు ప్రకాష్. నేనా ఇంటికి వచ్చేసాను. లేట్ నైట్ డెలివరీస్ ఇవ్వలేనని చెప్పేశాను. ఎందుకంటే నాకు ప్రాబ్లం అవుతుంది. శ్రీకర్ ఈ పాటికి వచ్చేయాలి కదా, ఇంకా రాలేదేంటి? పొద్దున్న అర్చన నా వలన బాధపడింది. అర్చన బయట కనిపిస్తే తనతో మాట్లాడాలి, లేదంటే నాకు ప్రశాంతంగా నిద్ర పట్టదు. అత్తయ్య బావని ఆ డెలివరీ బాయ్ డ్రెస్లో గనక చూసిందంటే నిజం బయటపడుతుంది. అత్తయ్య బాధపడుతుంది. ఓకే ప్రకాష్, రేపు కలుద్దాం. బాయ్. ఎవరు నువ్వు? వదులు వదులు. ఎవరు నువ్వు? వదలమన్నానా? చిచి, ఈ మధ్య మరీ బరి తెగించేసి రోడ్డు మీద కూడా అలాంటి చెత్త పనులు చేస్తున్నారు. ఇటువంటి వాళ్ల వల్లనే మన సంస్కృతి, సంప్రదాయాలు, కట్టుబాట్లు దిగజారిపోతున్నాయి. తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా పెంచుకున్నా సరే వీళ్లు మాత్రం పరువుని మంట కలుపుతూనే ఉంటారు. నరికి పోగులు పెట్టినా పాపం లేదు. చిచి. ఎవరు నువ్వు? ఇప్పుడు వదులుతావా వదలవా? సిగ్గుందా నీకు? నడి రోడ్లో నన్ను హగ్ చేసుకుంటావా? ఎందుకింతలా దిగజారిపోయావు? ఇద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? నన్ను తాకే అర్హత నీకు లేదు. నా అనుమతి లేకుండా ఎందుకు పట్టుకున్నావు? నిన్ను ఈ తొందరపాటు వల్లే, అపార్థాలతో, అనుమానాలతో నీ మతి చెడిపోయింది. ఎందుకలా చేయాల్సొచ్చిందో చెప్తాను విను. నువ్వు ఫోన్లో మాట్లాడుతూ ఉండగా అత్తయ్య అదే సమయంలో బయటకొచ్చింది. నేను నిన్ను కవర్ చేయకపోయుంటే ఈ డ్రెస్ బయట పడిపోయుండేది.
నేను సరైన సమయంలో రాకపోయుంటే నువ్వు చేస్తున్న ఉద్యోగం గురించి తెలిసిపోయుండేది. కొడుకు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాడని ఆ తల్లి బాధపడుతుందని అలా చేయాల్సొచ్చింది. అంతేగాని నన్ను దూరం పెట్టిన నా మొగుడు మీద మోసొచ్చి పడిపోలేదు. తాళి బంధానికున్న విలువని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న నా మొగుడిని కౌగిలించుకోవాలనే కోరిక ఎక్కువైపోయొచ్చి పట్టుకోలేదు. నా కాపురాన్ని కూల్చేసిన మొగుడితో నడి రోడ్డులో ముద్దు ముచ్చట్లు పెట్టుకుందామని దిగజారిపోయి రాలేదు. ఆడదాని క్యారెక్టర్ మీద బురద చల్లడం చాలా సింపుల్ శ్రీకర్ గారు. అదే ఆడదేదైనా అంటే మగాడు తట్టుకోలేడు. ఎందుకంటే ప్రతి మగాడు తమలో శ్రీరామచంద్రుణ్ణి చూసుకుంటాడు. తొందరపడ్డాను, వెరీ సారీ. ఎందుకు పనికొస్తుంది నీ సారీ? ఏం ఉపయోగం ఉంది దాని వలన? నీ సారీని తీసుకెళ్లి మీ ఇంట్లో ఉన్న బీరువాలో దాచుకో. మనల్ని చూసి ఎవరో రోడ్డు సైడు తిరుగుబోతులు అనుకుని మీ అమ్మ తనలో తాను ఏదో తిట్టుకునుంటుంది. ఇప్పుడు ఆ తిట్లు నాకు తగిలినట్టే కదా. మంచి చేయడానికి పోవడం, చెడు అనిపించుకోవడం, ఇదే అయిపోయింది నా బ్రతుకు. ఇక నుంచైనా ఏదైనా అనేటప్పుడు కాస్త ముందు వెనక ఆలోచించి అనడం నేర్చుకుంటే బావుంటుంది. ఆగవని. ఎక్కడికెళ్ళావు? అర్చన బయట కనబడుతుందేమో మాట్లాడదామని వెళ్ళాను. అంతేనా? అంతే అక్క. శ్రీకర్ నీ మీదికి చెయ్యెత్తడం నేను చూశాను. అటువంటి పరిస్థితి నీకెందుకొచ్చింది? ఈ సమయంలో శ్రీకర్తో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఏం జరిగిందో, గత కొద్ది రోజులుగా ఏం జరుగుతున్నాయో చెప్తాను విను. అందరూ గొప్ప గొప్ప పనులు చేసుకుంటున్నారు అని అత్తయ్య దగ్గర గొప్పలు చెప్పుకున్నారు కానీ వాళ్ళు చేస్తున్న పనులేంటో తెలుసా?